Thank you. Same to you, sir. What are the problems you are facing now? Actually, what happened, madam? In the month of March, my father has faced some health issues. We admitted him in the Yashoda hospital in March last week. Then anyhow, I'm here staying. I was staying 3 to 4 days. Then why don't we go for master health checkup? Then I have gone through that. Then they said that they have taken so many tests. Major problem they found is some in left kidney there is some small stone is there, 5 mm size something. Okay. And another one is this when it comes to the heart, they say they have gone three tests. One is ECG, then second one is 2D echo, then third one is TMT. Then in ECG 2D echo it was normal. There was no negative symptom. It is showing well. But when it comes to this TMT, some differences are there. They said that it is better to go for angio test to find out any blockages in something like that. They said like that. But I have not preferred. Then for meanwhile they suggested 2 to 3 tablets. I am taking here and there, but actually there is no regularity in that taking tablets also. And then almost March means almost 8-9 months. 9 months I am not taking tablets regularly here and there. Okay. And before that also, actually, here and there, I could feel that some problem, pain, but not that much is there. But recently, I'm facing some in left, some pain is there. Here and there, I'm getting pain. Then it comes to the, these are the symptoms, madam, regarding this one. And in addition to that, in Ayurveda, there is a called Arjunivasta. That is what I am using, madam. That's a good medicine. But if you are taking in a proper way or not, that is a question. And previously, I used to take you can this. Talk in Telugu. I can understand. Okay. అంటే ఇది ఇక్కడ ఇంతకుముందు 3 times ఏమో తీసుకునేవాడిని. అయితే ఆ బాటిల్ అర్జునివిస్టా అది అయిపోతే సేమ్ పౌడర్ ఐఎమ్ యూజింగ్ రైట్ నౌ ఓన్లీ 1 time ఐఎమ్ యూజింగ్ నైట్. ఓకే. డాక్టర్ ఎలా సజెస్ట్ చేసిండ్రు మీకు? మేడం 3 times a day చెప్పండి. డాక్టర్ ఎలా సజెస్ట్ చేసింది? 3 times a day నా అథవా 1 time a day నా? ఆఫ్టర్ మీల్స్. How many times per day? Previously, that is what you call tonic. I used to take 3 times, madam. 3 times తీసుకున్నాను. అంటే డాక్టర్ సజెస్ట్ చేసిండ్రు ఆయుర్వేదిక్ డాక్టర్? అవునండి. మరి ఫ్రెండ్స్ ఎవరన్నా? అవును, వాళ్ళు 3 times a day సజెస్ట్ చేసిండారా? అవును, డాక్టర్ గారు. మళ్ళీ ఇప్పుడు 1 time తీసుకుంటా ఉండరు. అంటే అది అయిపోయింది. తర్వాత ఇలా అంటే అయితే మళ్ళీ ఆ లిక్విడ్ ప్లేస్ లో ఒక పౌడర్ ఇచ్చారు. ఆ పౌడర్ వాడుతున్నా నేను ప్రస్తుతానికి. 1 time ఈజ్ ఎనఫ్ అన్నట్టు చెప్పారు. చెప్పింటే ఓకే. మీకు వాకింగ్ చేసేటప్పుడు ఎట్లుంటుంది? సుస్తేమన్నా అవుతుందా? వాకింగ్ అప్పుడు అంత ఏం లేదు కానీ మేడం, అంటే ఇన్ బిట్వీన్ ఐఎమ్ గెటింగ్ పెయిన్ ఈవెన్ వైల్ ఇన్ సిట్టింగ్ ఆల్సో. Some left side here I'm getting pain, like అంటే దాని ఏమంటాం పట్టినట్టు అయిపోతుంది అంటారు చూడండి. గ్యాస్ట్రిక్ వచ్చినప్పుడు క్రాంప్స్ అంటే గట్టిగా పట్టుకున్నట్టు ఉంటది కదా, హోల్డింగ్ లైక్ దట్. అలా అనిపిస్తున్నది. ఇన్సైడ్ దెర్ ఈస్ సమ్ పెయిన్ ఆల్సో. పెయిన్ కూడా కొంచెం అనిపిస్తున్నది.
అయితే ఓకే. నడిచినప్పుడే అంత పెద్దగా ఏం లేదు గానీ, మనం స్టేర్స్ ఎక్కుతుంటాం కదా! మెట్లు. ఎక్కేటప్పుడు. ఫస్ట్ ఫ్లోర్, ఆహా! సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్ బిల్డింగ్స్‌లో. ఆహా! అలా ఎక్కినప్పుడు సెకండ్, థర్డ్, ఫస్ట్ ఫ్లోర్ అట్లా ఎక్కి బిల్డింగ్స్ పైన స్టేర్స్ కేసేసి మనం నడుస్తున్నప్పుడు కొంచెం అంటే ఏది ఎక్కినప్పుడు ఏం అనిపియట్లేదు గానీ, కొంచెం అక్కడ నెక్స్ట్ ఫ్లోర్ ఎళ్ళిన తర్వాత కొంచెం కొంత టైము ఫీలింగ్ అనీజీ. అనీజీ హుహు. అంటే నాట్ దట్ మచ్. అంటే కొంత హ్మ్. ఆయాసం వచ్చినట్టు అలా. అంటే మొదట్లో నేను మీది రిపోర్ట్స్ అన్నీ చూడాలి. అది ఆ! బ్లాకేషన్స్ అంటే ఎన్ని పర్సెంటు యావది ఏమి అంటే ఒకసారి చూడాలి. అది ఓకే. ఒకటుంది. బ్లాకేజ్ అంటే గురించి ఏం చెప్పలేదు మేడం బ్లాకేజ్ గురించి. అంటే టీఎంటీ ఉంటది కదా! ట్రెడ్‌మిల్ టెస్ట్. హ్మ్. ఆహ్, దానిలో కొంత వేరియేషన్స్ ఉన్నాయన్నట్టు చెప్పారు. 2 ఈకో, ఈసీజీ ఓకే. బట్ ఓకే. టీ టీఎంటీకొచ్చేసరికి కొంత వేరియేషన్ ఉంది. బట్ ఇట్ ఈస్ దే సెడ్ దట్ ఇట్ ఈస్ గో ఫర్ యాంజియో టెస్ట్ టు కన్ఫర్మ్ వెరీ క్లియర్‌లీ. బట్ ఓకే. ఐ హావ్ నాట్ గాన్ త్రూ ఇట్. ఓకే. అది ఒకసారి చూస్తామంట. మీదేం రిపోర్ట్ ఉంటే ఒకసారి పంపించండి. మేడం. ఇంతవరకు ఏం చేసింటారంట. ఆమెట మాది ఏముంటుందంటే అక్యుప్రెషర్ మళ్ళీ ముద్రా థెరపీ. ముద్రా థెరపీలోను ఓకే. అది మనం ఉంటే క్లియర్ చేసుకోవచ్చు. మీకి గుర్తుందా ముద్రా థెరపీ? ఏవండి? ముద్రా థెరపీ అని. ముద్ర అవునండి. ఆ! చేస్తారు కదా! ఇట్లా చేతికి ఇట్లా అవును. అవును. ఓకే. ఓకే. ఆ! పోతుంది కదా! దాంట్లో అపాన వాయు ముద్ర అంటే చెప్తాము. అది హార్ట్‌కి మంచి ముద్ర. దాన్ని సంజీవిని ఓకే. ముద్ర అంటేను చెప్తాము. మృత్యుంజయ ముద్ర అంటేను చెప్తాం. ఎలా అంటే అంత పవర్‌ఫుల్‌గా వర్క్ అయితుంది. ఎన్నో జనాలకి హార్ట్ ఇష్యూస్ ఏమే ఉంటేనో అది క్లియర్ చేస్తుంది. ఈవెన్ మీరు స్టేర్స్ ఎక్కేటప్పుడుకు ఇది చేసుకోవచ్చు. హ్మ్. అంటే ఇప్పుడు ఉంటాం కదా! జస్ట్ హ్మ్. ఇది అంటే టోర్ బెరల్ హ్మ్. ఏముంటుంది దాన్ని హోల్డ్ చేసుకొని ఇవి రెండిటికి హ్మ్. టచ్ చేయాల. ఓకే. అవుతాయి కదా! మేడం. ఆ! హ్మ్. ఇది అపాన వాయు ముద్ర అంటే చెప్తాం. ఓకే. ఇది మీరు ఎంతేసుకుంటారో అంత మంచిది హార్ట్‌కి. మీరు అంటే ఎంతసేపు స్టేర్స్ చేయాలి మేడం? ఎక్కేటప్పుడు ఎన్ని టైమ్స్? అంటే మీరు 15 మినిట్స్ తర్వాత 3 టైమ్స్ ఏ డే చేస్తే మంచిది. హార్ట్‌ది ఓహ్! రిలేటెడ్ ఏమి ఓకే. ఇష్యూస్ ఉంటేనో క్లియర్ అయిపోతుంది ఒకటి. ఆ మిగతా మాది ఓకే. అక్యుప్రెషర్ పాయింట్స్ వస్తుంది. పాయింట్స్ నేను ఆహా! మార్క్ చేసి మీకు పంపిస్తాను. అంటే డైలీ మీరు చేయాలి. ఆ ఓకే మేడం. పాయింట్‌కి ప్రెషర్ ఇయ్యాలి. ఇప్పుడు మీకి హ్మ్. చెప్పే కదా! అంటే చెస్ట్ పెట్టుకున్నట్లయితుంది. అట్లా సింప్టమ్స్ ఏమైనా వస్తే పాయింట్ వస్తుంది ఇట్లా. ఇక్కడ లోపు నుండి. గుర్తయితా ఓహ్! ఉందా? ఈ ఆ! పాయింట్. అంటే ఓకే. ఆ! లోపు పోర్షన్ ఈ పాయింట్ ఏమైతుంది ప్రెస్ చేసేదించి మీకి హ్మ్. అప్పుడు ఇదైతుంది కదా! చెస్ట్ పెట్టుకున్నట్లు అనిపించినప్పుడు ఇమ్మీడియేట్‌గా ఆ హ్మ్. పాయింట్ ప్రెస్ అండ్ రిలీజ్ చేస్తా ఉంటే ఆ పెయిన్ హ్మ్. ఏమవుతుంది అదిను రిలీజ్ అయిపోతుంది. ఏ ఈవెన్ పాయింట్ మేడం? గ్యాస్ట్రిక్ నుంచి ఎక్కడది? ఓకే. ఎక్కడది? ఒక నిమిషం. ఒక నిమిషం మార్క్ చేసి చూపిస్తాను. ఓకే. ఒక నిమిషం. మేడం. కనిపిస్తా ఉంది కదా! లిటిల్, లిటిల్ రైట్ ఫింగర్స్. ఇండెక్సా మేడం? రైట్ ఇండెక్స్? నో, నో, నో. లిటిల్ ఫింగర్. రైట్ అయినా కావచ్చు, లెఫ్ట్ అయినా కావచ్చు. లిటిల్ లిటిల్ ఫింగర్. ఫింగర్. ఆ! లిటిల్ ఫింగర్ ఇన్‌సైడ్. I ఇన్‌సైడ్. think looks like the index finger, ఆ! no? Index, is it index finger, right? Index finger. నో, నో, Then నో, నో. లిటిల్ ఫింగర్. లిటిల్ okay, one ఫింగర్. little finger. Sorry. Yeah. Okay. హ్మ్. లిటిల్ మేడం? ఓకే. ఆహాహాహా! లిటిల్ ఫింగర్. ఓకే. లిటిల్ ఫింగర్ ఇన్‌సైడ్. ఇన్‌సైడ్ పోర్షన్ యూ హావ్ టు గివ్ ప్రెషర్ 14 టైమ్స్. ఇన్‌సైడ్ నియర్ నెయిల్. నెయిల్. నెయిల్ రూట్. నెయిల్ రూట్. నెయిల్ యాహ్! రూట్. ఆ! ఓకే. గాట్ ఇట్ మేడం. దట్ ఈస్. లెఫ్ట్ లిటిల్ ఫింగర్ And రైట్. left and right, both hands you can do. ఓకే. ఓకే. Immediate it will మేడం. give results. Hmm. ఓకే. ఓకే. Any chest థాంక్ యూ. related or heart related, it will give హుహు. instant. Even heart, if heart attack, if we give హ్మ్. pressure on that point, it will act ఓకే. as a first aid. Till ఓకే. hospitalized, we should press this point. We can save the life. ఓకే. ఓకే. హుహు. So, hmm, మేడం. okay, that is the major point, and I will give some points. You can put ఓకే. methi dana on that points. I will show how to put methi danas, and you మేకి can దానా? put ఇంట్లో వాట్ మేము ఈస్ వంట చేస్తాం. మెంత్యాలు.
ఇంట్లో మేము వంటకి ఏం యూజ్ చేస్తాం కదా! ఆ మెంతాలనే యూజ్ చేసేది. అది యూజ్ చేసి కొన్ని పాయింట్స్‌కి ఏసుకోవాలా. అంటే మీది రిపోర్ట్స్ ఒకటి పంపించాలా నాకి. ఆమెట మీది టంగ్ పిక్చర్. అది 2 పంపించండి. టంగ్ పిక్చర్. అది చూసి ఆ! అది పంపిస్తే నేను అన్ని చూసేసి మీకు ఆ పాయింట్స్ యూజ్ అయితుంది. అంటే ఇది మీరు చెప్పిన సింప్టమ్స్‌కి చెప్పినాను. అది ఇచ్చి ఓకే. ఇంకా డీటెయిల్‌గా అంటే రూట్ కాజ్‌కి పోవాలా అంటే మేము టంగ్ చూస్తేనే మాకి పర్ఫెక్ట్ రిజల్ట్ చెప్తుంది. ఆ! టంగ్ కంప్లీట్. ఓకే. కంప్లీట్ బయటేసి ఒక ఫోటో తీసి పంపించండి. ఓకే. ఆ! ఓకే మేడం. అది చేస్తే నాకి కరెక్ట్ క్లియర్ పిక్చర్స్ చెప్తుంది. ఆ పాయింట్స్ బెటర్ మీకియండి. అది ఎక్స్‌ట్రా పాయింట్స్ నేను చెప్తాను. మెంతులు ఏం చేయమన్నారు మేడం? మెంతి పౌడర్. మెంతులు ఏం చేస్తాము పౌడర్ కాదు. ఉత్త మెంతులు ఉంటాయి కదా! దాన్ని మేము చేతికేస్తాము. నేను వీడియో కాల్ చేసి చూపిస్తాను మీకు. ఒకసారి రేపు పంపి. చూపిస్తాను. ఆహా! ఆ! హ్మ్. ఎట్లా ఏసేది అనేసి. అది మీరు చూసుకొనేసి మీరేసుకుంటే రోజు రాత్రికేసుకోవాలా. తెల్లవారి తీసి ఓకే. పారేయాల. రోజు కొత్త మెంతాలను యూజ్ చేయాల. అలా ఓకే. చేస్తా ఉంటే ఇదైతుంది. అంటే ఇది ఆమెట నోట్లో ఇది పెట్టుకోవడం. స్టోన్ ఉంటుంది. ఇన్‌సైడ్ మౌత్ మేడం. లేదు. నో. ఔట్‌సైడ్. ఓన్లీ ఔట్‌సైడ్. We are ఆహాహా! using only outside of the. Here we have to హౌ put టు maintain. హౌ Yes, టు I will యూజ్ ఇట్? show how to. Yeah, definitely. I will show tomorrow, ఓకే. in ఓకే. that points. Hmm. I have to see what is the problem you are having. So that's why I need clarity. ఓకే. That's why I'm not sure another points. After ఓకే. knowing the reports, I will show the points and I will show how to put a meeting. Hmm. ఓకే. ఓకే. ఇంకా And one more thing, టీఎం. you have stone యాహ్! in kidney. You హ్మ్. can take a black tea early morning. యాహ్! Okay. యెస్ Take మేడం. 1 glass of water. Black tea. హుహు. Okay. Morning you have to take 1 glass of water and put a small size, and that means in teaspoon we told, na? In a half teaspoon you put tea powder on that water, and you have to condense up to half glass, and then filter it and add regular water and you drink. In this tomorrow you can start. For 15 days ఎట్ you have వాట్ to టైమ్ do this. మేడం? ఎట్ వాట్ టైమ్? Morning and empty stomach. మార్నింగ్ ఎంప్టీ స్టమక్. ఓకే. For the period of 15 days, it will cleanse your kidney. 7 o'clock or 8 o'clock something. Okay, madam. Like you can do 7 o'clock. It is also good. Morning. It should be morning. Okay, okay. 15 days you have to continue this. It Black tea. removes black tea. Black Should not tea put in a sugar. Sugar, full glass of milk. Should full not. glass of water, half spoon tea powder, sorry, coffee, I mean, No, tea powder, powder. tea powder, then it should be condensed to half. Half glass. Then we have to take And then early in the filter morning, it. 15 days. Yes, filter it and you can add half glass of regular water and you can drink without sugar, Then without milk. we can make it full glass, madam. You mean? Yes. After condensed to half, then we can add normal water. Yes, half glass normal water. Then we make it full glass and we have to take it. In empty stomach. Okay, okay. Thank you, madam. Thank you, Brahmam sir. You can do it like that. And you can send your tongue picture and reports to me. So after that, I will give the points. And tomorrow I will show how to put the points. Okay. Madam. Anything you want to ask, you can ask. Regarding is gas trouble, madam. Gas trouble. Gastric is also there. I think Gastric gastric constipation. is okay. You can send the picture. So I will see and I will add that points also in the Regarding this eyesight, madam. Eyesight. eyesight. Actually, you have to take some. I will send some points for eyesight also. Okay. Okay, 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 madam. Regarding food, madam, food, nutrition like this something. Food. No, for heart related, you're heart or facing- kidneys. No,
No. First, I will see the reports. What is the condition? After that, I will tell you about Okay, food. okay, Huh? madam. Okay, madam. Okay. You have to drink more water. I think you are not Mm. drinking more water. Huh? How Recently much water you focusing, are? madam. How much water Recently, you are drinking today? uh, 2 to 3 liters, madam. 3 liters, between 2 and 3. 3 liters, I say. You had to drink 4 liters according 4 to your liters. body symptoms. You have to drink 4 liters per day. Okay, okay, madam. For weight gain, madam, weight gain something. Weight gain. I will just to send the photos. Afterwards, I will send the points also for weight gain. First, you have to Okay. decrease the gastric, then it will help to weight gain, because excess of heat will leads to all problems. Mm-hmm. If you drink more water, the body heat will be reduced. Okay, 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 madam. then you can do anything. Thank you, madam. Welcome. Okay, you can send me picture and reports. Okay. Okay, okay. Could you send the number, madam?